ప్రస్తుతం మాత్రం ఆ రోజు తొక్కిసలాట ఘటన మరొక ముందే మళ్ళీ ఆ చిన్న తిరుపతిలో ఈరోజు భారీ చోరీ జరగడం, ఆ స్వామివారికి ఉన్నటువంటి నగలు ఆభరణాలతో పాటు నగదును కూడా అపహరించుకోవడం, ఈ పరిణామాలన్నీ కూడాను పలాస కాశీబుగ్గ పరిసర ప్రాంత వాసులు మాత్రం ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురి చేసింది. 20 ఎకరాల విస్తీర్ణం నిర్మించినటువంటి ఆ దేవాలయంలో మాత్రం రావడానికి ఉన్నటువంటి ఏకైక ఒకటే మార్గం ఉంటుంది. ఆ మార్గంలో కూడాను సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పుడు దుండగులు ఆ సుమారు 40 ఎకరాల విస్తీర్ణం ఉన్న తోటలో ఏదైనా మార్గం నుండి లోపలికి చొరబడ్డారా, ఆలయ గేట్లను దోషం చేసి అదేవిధంగా తాళాలను పగలగొట్టి లోపలికి చొరబడే క్రమంలో మాత్రం సీసీ ఫుటేజ్కి సంబంధించినటువంటి వైర్లు కట్ చేశారంటే స్థానికులు వారికి మాత్రం పూర్తి స్థాయిలో ఆలయానికి రెక్కి నిర్వహించి ఉంటారు. ఆ రెక్కి నిర్వహించిన క్రమంలోనే ఈ చోరీకి పడి ఉంటారన్న కోణంలో పోలీసులు మాత్రం దర్యాప్తు నిర్వహిస్తున్నారు. కాకపోతే ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలకు సంబంధించిన వైర్లు అయితే వారు పూర్తిగా కట్ చేయడం జరిగింది. కానీ పట్టణ నలుమూలలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్లు మాత్రం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పలాస కాశీబుగ్గ పోలీసులు మాత్రం ఈ చోరీ విషయంలో మాత్రం అంతర్రాష్ట్ర దొంగల ముఠా హస్తం ఉందన్న కోణంలో కూడాను దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఆలయంలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన మరొక ముందే మళ్ళీ చిన్న తిరుపతిలో ఈ పెద్ద మొత్తంలో చోరీకి పాల్పడే ఘటన మాత్రం ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురిచేసింది. చోరీకి ఎవరు పాల్పడి ఉంటారన్న కోణంలో పోలీసులు మాత్రం ఇప్పటికే బృందాలుగా ఏర్పడి ఆ పరిసర ప్రాంతాలను కూడా జల్లెడ పడుతున్నారు. చిన్న తిరుపతిగా కొలువుబడి ఇప్పుడిప్పుడే భక్తుల ఆదరణ పొందుతూ ఉచిత దర్శనానికి వేదికైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ చోరీ ఉదంతం మాత్రం ఒకసారి భక్తుల్లో మాత్రం ఒక రకంగా ఆందోళన నెలకొనింది. నిర్వాహకులు ఎన్ని మెలకువలు తీసుకున్నా కూడాను ఆ రోజు తొక్కిసలాట తర్వాత యథేచ్ఛగా భక్తులకు ఆలయం అందుబాటులో వచ్చిన నేపథ్యంలో ఈరోజు చోరీ ఘటన మళ్ళీ ఆలయంలో ఏదైనా అపశృతి ఉందా అన్న కోణంలో కూడాను ఆరా తీస్తున్నారు. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో చిన్న తిరుపతిగా కొలువుపడుతున్నటువంటి ఆలయ ప్రతిష్టకు భంగం కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.